ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనసులో వ్యర్థమైనటువంటి నెగిటివ్ సంకల్పాల ద్వారా, తనువులో ఇంద్రియాలను నిగ్రహం లేని కారణంగా, ఇంద్రియ నిగ్రహం కోల్పోయిన కారణంగా తనువు ద్వారా, అతి ధనం యొక్క అత్యాశతో లోభానికి వశమైన కారణంగా ధనం ద్వారా, జనాల మధ్య ఉన్నటువంటి కర్మ బంధనాల వల్ల జనం ద్వారా, ఇలా తనువు, మనస్సు, ధనం, జనం 4 విధాలుగా మన జీవితంలో దుఃఖం అనేటువంటిది మనం అనుభూతి చేస్తూ ఉంటాము. మరి ఆధ్యాత్మికత యొక్క జ్ఞానం, ముఖ్యంగా ఆత్మజ్ఞానం మనకి లభించినప్పుడు, నేను ఒక ఆత్మను ఈ దేహం ధరించి పాత్రను అభినయిస్తున్నాను అని జ్ఞానం తెలుసుకోవడం కాదు, దీని ఆధారంగా జీవించడం మొదలుపెట్టినప్పుడు, ఒక కర్మ యోగిలాగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఏ విధంగా ఈ 4 దుఃఖాల నుంచి మనము విముక్తి పొందొచ్చో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందు మనం మనసుతో మొదలు పెడదాం. ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి మనస్సును తన అదుపులో ఉంచుకోవడం వస్తుంది. వ్యర్థ ఆలోచనలను సమర్థవంతమైన ఆలోచనల కింద వాళ్ళు పరివర్తన చేసుకుంటారు. ఆధ్యాత్మికతలో మనం చేసేటువంటి రాజయోగ సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యమే ఇది, సంకల్పాల పరివర్తన. ఏ విషయం గురించి అయితే మనం ఒకప్పుడు నెగిటివ్గా సంకల్పాలు చేసేటువంటి వాళ్ళమో, దాన్ని ఒక సకారాత్మకమైనటువంటి పాజిటివ్ దృష్టికోణంతో చూడడం మనకి రాజయోగ సాధన వల్ల అలవాటవుతుంది. ఎందుకంటే మనం రాజయోగం సాధన చేస్తున్న అరగంటైనా గంటైనా మనసుకు మనం అత్యంత ఉన్నతమైనటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక సంకల్పాలతో మనం మనస్సును నింపేస్తాము. ఎప్పుడైతే మనసు ఇలాంటి దివ్యమైన ఉన్నతమైన సంకల్పాలతో నిండిపోతుందో, అప్పుడు అక్కడ వ్యర్థానికి కానీ చెడుకు కానీ తావు ఉండదు. అలాగే ఆత్మజ్ఞానం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఏదైతే జరిగిందో, ఏదైతే జరగబోతుందో, ఈ 2 నా చేతుల్లో లేవు. ఈ వర్తమాన సమయంలో నేను ఏ పాత్రను పోషించాలో అది నేను ధర్మబద్ధంగా, విలువలతో, నైతిక మూల్యాలతో నేను పోషించాలి, ఇది మాత్రమే నా చేతిలో ఉంది అనేటువంటి ఒక రకమైనటువంటి వివేకం అనేటువంటిది ఆధ్యాత్మికత వల్ల జాగరూకం అవుతుంది. ముఖ్యంగా మనం రాజయోగ సాధనలో మనం కూర్చున్నప్పుడు దేహము, దేహ భ్రాంతి, వీటికి అతీతంగా ఆత్మ ఏదైతే సర్వ దివ్య గుణాలతో సంపన్నమైనటువంటిదో ఆ ఆత్మిక స్మృతిలో మనం కూర్చుంటాం. మనం తెలుసుకున్నాము, ఆత్మలోనే మనస్సు, బుద్ధి, సంస్కారము అనేటువంటి 3 దివ్య గుణాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఈ 3 దివ్యమైనటువంటి కర్మేంద్రియాలు కూడా రాజయోగ సాధన చేస్తున్నప్పుడు కూడా చాలా దివ్యంగా తయారవుతాయి. మనసులో అత్యంత పవిత్రమైనటువంటి సంకల్పాలను మనం ఉత్పన్నం చేస్తాం. నేను శాంత స్వరూప ఆత్మను, నేను చాలా ప్రేమ స్వరూప ఆత్మను, నేను పవిత్ర స్వరూప ఆత్మను అని ఏవైతే మన యొక్క మౌలిక గుణాలు ఉన్నాయో వాటి యొక్క స్మృతిలో మనం ఉన్న కారణంగా, స్మృతి కొన్నాళ్ళు పోయిన తర్వాత అనుభూతిలోకి మారుతుంది. మనం ఆ అనుభూతిని మనం చేస్తాం. నిజంగా ఆ అపరిమితమైనటువంటి శాంతిని, ప్రేమని, ఆనందాన్ని మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఫీల్ చేస్తాం. ఎప్పుడైతే మనకి అలాంటి అనుభూతి జరుగుతుందో, అలాంటి మనసులో నెగిటివ్ వేస్ట్ థాట్స్ అనేటువంటివి చాలా తగ్గిపోతాయి. ఒకవేళ వచ్చినా కూడా పవర్ఫుల్ బ్రేక్ వేసి వాటిని మనం స్టాప్ చేయగలుగుతాం. పాస్ట్ గురించి చాలా ఎక్కువ ఆలోచనలు చేస్తున్నాను, స్టాప్ అంటే మైండ్ స్టాప్ అవుతుంది. నీ కంట్రోల్లో లేని ఫ్యూచర్ గురించి ఎందుకు నీకు అంత చింత, స్టాప్ అంటే స్టాప్ అవుతుంది.
ఎందుకంటే మనస్సు బుద్ధి సంస్కారానికి కూడా రాజు ఎవరు? ఆత్మ. ఆత్మ శక్తివంతంగా 7 మౌలిక గుణాలలో కంప్లీట్ శక్తివంతంగా తయారవుతుంది కాబట్టి అది మనస్సుని బుద్ధిని సంస్కారాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అందుకే రాజయోగ సాధన వల్ల చాలామంది దీర్ఘకాలికమైనటువంటి దురలవాట్లను వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో మ్యాజిక్ ఏమీ లేదు. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నారనుకోండి, తండ్రి మంచి డిసిప్లిన్డ్గా మంచి మారల్ వాల్యూస్తో ఉంటే పిల్లలు అతని మాట వింటారా వినరా? అదే తండ్రే జులాయిగా ఉన్నట్లయితే పిల్లలకి ఏమన్నా వాల్యూ ఉంటుందా? సో ఆత్మకి కూడా మనసు ఒక చంటి బిడ్డ లాంటిదే. అది ఎంత పవర్ఫుల్గా ఉంటే మనసు దాని మాట అంత గట్టిగా వింటుంది. మరి ఆత్మ పవర్ఫుల్గా అవ్వడం అంటే ఏంటి? పంచ వికారాల బదులు 7 దివ్య గుణాలతో అది సంపూర్ణంగా అవ్వడం. అదే రాజయోగం యొక్క పద్ధతి. ఎలా సంపూర్ణమవుతుంది అంటే ఎవరైతే 7 దివ్య గుణాలకి సాగరుడైనటువంటి పరమాత్ముడు భగవంతుడు పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో వారితో మనం రాజయోగంలో బుద్ధి యొక్క సంబంధాన్ని జోడించుకుంటాం. బుద్ధిని ఆ పరమాత్మ వైపు మనం ఏకాగ్రం చేస్తాం. ఇలా ఏకాగ్రం చేసిన వెంటనే ఒక కనెక్షన్ అనేటువంటిది పరమాత్మకి ఆత్మ మధ్య ఏర్పడుతుంది. ఈ కనెక్షన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో పరమాత్మ యొక్క శాంతి ప్రేమ సుఖం అనేటువంటి అపారమైన సాగరం యొక్క శక్తి ఆత్మలో నిండిపోతుంది. ఏ విధంగా అయితే మొబైల్ని మనం ఛార్జర్తో కనెక్ట్ చేస్తే చాలు ప్లగ్ పాయింట్కి, తర్వాత అందులో ఎంత వోల్టేజ్ కరెంట్ వస్తుంది, ఏసీ వస్తుందా, డీసీ వస్తుందా, ఏ సబ్స్టేషన్ నుంచి వస్తుంది, అవన్నీ మనం ఆలోచిస్తామా? అడిగినా కూడా ఎవరన్నా అడిగితే మీకు ఎందుకంటే ఆ కనెక్షన్ పెట్టండి అదే ఛార్జ్ అవుద్ది అంటారు. ఇది కూడా అంతే. అవర్ జాబ్ ఈజ్ టు కనెక్ట్ ద సోల్ టు ద సుప్రీం సోల్. మన పని బుద్ధి యొక్క కనెక్షన్ని పరమాత్మతో జోడించడమే. ఆయన దాత. ఆయనకు తన పిల్లలకి ఎలాగ శక్తి నింపాలో భగవంతుడికి తెలుసు, ఆయన చేస్తారు. ఆ తెలివి మనం పెట్టాల్సిన అవసరం లేదు. భగవంతుడి కన్నా మనం వివేకవంతులం కాదు కదా, కొంతమంది అనుకుంటారు, కానీ దానికి ఏం చేయలేము ఇంకా. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆత్మ శక్తివంతంగా అవుతుందో మనసు ఆటోమేటిక్గా శక్తివంతంగా అవుతుంది. మరి రెండవది తనువు. ఆత్మజ్ఞానానికి తనువుకి సంబంధం ఏంటి అని మనం అనుకోవచ్చు. ఏ విధంగా అయితే ఆత్మ శక్తివంతంగా అయినప్పుడు మనస్సు బుద్ధి సంస్కారం అనేటువంటి సూక్ష్మ ఇంద్రియాల మీద అది రాజు అవుతుందో ఈ స్థూల ఇంద్రియాలు కూడా దాని కంట్రోల్లోకి వస్తాయి. ఎప్పుడైతే ఈ స్థూల ఇంద్రియాలు ఆత్మ యొక్క కంట్రోల్లోకి వస్తాయో వీటి ద్వారా వికర్మలు అనేటువంటివి జరగవు. మాటలు కూడా తీయగా మధురంగా ఇతరులకి సుఖాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వాళ్ళ దృష్టి కూడా వాళ్ళ దృష్టి పడితేనే చాలు మేము తరించిపోతాము అన్నట్టు ఉంటుంది. అంటారు కదా, మనం ఆధ్యాత్మిక వేత్తల దగ్గర మహా గురువుల దగ్గరికి వెళ్ళి ఏమంటాం, ఒక్కసారి మీ చూపు మా మీద పడితే చాలండి అంట. అంటే వాళ్ళ నయనాలు ఎంత పవిత్రంగా ఉన్నాయి అంటే ఆ నయనాలు పడితే చాలు మాకు తృప్తి అనిపిస్తుంది. సో అలాంటి శక్తి లాంటి ఇంద్రియాల గుండా వస్తుంది. వాళ్ళ చేతులు కూడా ఎలా తయారవుతాయి? ఆశీర్వాదం యొక్క చేతుల కింద తయారవుతాయి. అందుకేం చేస్తారు గురువులు, వాళ్ళు 2 చేతులు తీసుకుని శిరస్సు మీద పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళ చేతుల్లో కూడా సేమ్ అనాటమీ ఉంది కదా, మన చేతులకి వాళ్ళ చేతులకి అనాటమీ ఈజ్ ద సేమ్. బట్ ఆ పవర్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రత యొక్క శక్తి, దీర్ఘకాలికం యొక్క రాజయోగ సాధన వల్ల వాళ్ళలో వచ్చినటువంటి ఆ శక్తి వల్ల ఆ చేతులు కేవలం చేతులు మాత్రమే కాదు, దానం వరదాని హస్తాల కింద అవి తయారవుతాయి. కాబట్టి ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకి లభిస్తుందో అమోఘమైనటువంటి ఇంద్రియ నిగ్రహణ అనేటువంటిది వస్తుంది. అతిగా తినడం, టైం కాని టైంలో తినడం, టైం కాని టైం తినడం, పడనవి తినడం. ఒక పక్క తెలుసు నాకు ఇది తింటే గ్యాస్ వచ్చేస్తుందని తెలుసు, అయినా పర్లేదులే గ్యాస్ వస్తే యాంటాసిడ్ మందు వేసుకుందాం అనుకుంటాం.
ఇవాళ యాంటాసిడ్ మందుకు తగ్గుతుంది, రేపు యాంటాసిడ్ మందు కూడా తగ్గదన్నమాట. అప్పుడు ఇంకా హై దానికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. రైట్. సో అందుకని ఈ విధంగా ఆహార వ్యవహారాల్లోనూ అలాగే మన దురలవాట్లు ఉన్నట్లయితే, ఎస్పెషలీ స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, ఈ మధ్యన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కూడా ఈ మధ్యన బాగా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇలాంటి దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనకి అమోఘమైన నియంత్రణ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఏదో మాకెందుకులా అనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళకి ఇది కావాలి. జబ్బులు లేని వ్యక్తి ఎవరున్నారు? ఈ కాలంలో లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్సే వస్తున్నాయి. మరి లైఫ్ స్టైల్ని మార్చుకోవాలంటే ఒక రోజులో మారిపోతుందా? కొంతమందికి రోజు ఉదయాన్నే లెగవగానే ఇంత పెద్ద కప్పు కాఫీ, మంచి పంచదార, చిక్కటి మేగడున్న పాలు వేసుకుని కాఫీ తాగందే వాళ్ళకి అసలు పని జరగదు ఏదీను. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు రేపటి నుంచి ఇవన్నీ మానేయాలి, రేపటి నుంచి ఉదయం నువ్వు ధనియాల వాటర్ తాగాలి, గ్రీన్ టీ తాగాలి అంటే అంత ఈజీయా అది? ముందు మనసు యాక్సెప్ట్ చేయాలి. నేను ఇది మానేయాలి, ఇది తాగాలి అనేది ముందు మనసు యాక్సెప్ట్ చేయాలి. మనసు యాక్సెప్ట్ చేస్తేనే బాడీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే బాడీ రిజెక్ట్ చేస్తుంది. సో జీవన శైలిని మార్చుకోవాలని చాలామంది ప్రయత్నించి ఒక నెల 2 నెలలు చేసి ఎందుకు మానేస్తారు? ఎందుకంటే ముందు లోపలే ఒక శక్తి ఉండాలి. రోజు ఉదయం 6ంటికి లేచి యోగా చెయ్యాలి 1 గంట సేపు. ఫస్ట్లో చాలా బాగుంటుంది. యోగాకి సంబంధించిన బట్టలు కొనేసుకుంటాం, పెద్ద మ్యాట్ కొనేసుకుంటాము, మంచి మ్యూజిక్ పెట్టేసుకుంటాము. కొంతమంది అయితే యోగా క్లాసులకి వెళ్ళి జాయిన్ కూడా అయిపోతారు. వారం రోజుల తర్వాత ఏమవుతుందో ఉత్సాహం, ఇంకా అవన్నీ వెళ్ళట్లేదండి, ఇంట్లోనే ఏదో 10 నిమిషాలు చేసేసుకుంటున్నాను. ఆ బట్టలు ఎక్కడున్నాయో కూడా మనకు తెలియదు. ఎప్పుడు అల్మారాలు సర్దేటప్పుడు బయటపడతాయి, ఆహా ఇది ఇక్కడుందా అని. యోగా మ్యాట్ కాస్త అప్పడాలు వడియాలు ఎండబెట్టుకోవడానికి మ్యాట్ కింద తయారైపోతుంది. సో ఫస్ట్ ప్రిపేర్ చేయాల్సింది బాడీని కాదు, మైండ్ని ప్రిపేర్ చేయాలి ఫస్ట్, బుద్ధిని ప్రిపేర్ చేయాలి ఫస్ట్. ఇవాళ నుంచి నేను మానేస్తున్నాను అని. కాబట్టి అలాంటి శక్తి మనకి మెడిటేషన్ వల్ల మనకి వస్తుంది. దాని కారణంగా చాలా దురలవాట్ల నుంచి కూడా మనం దూరం అవుతాం. ఇంకా 3వది ధనం. ఆత్మజ్ఞానంలో ఫస్ట్ చెప్పేదే ఏంటి? ఫస్ట్ మొదలుపెట్టిన ఏబిసిడియే ఏంటి? ఏది శాశ్వతం కాదు, నువ్వు దేని గురించి ఎక్కువగా పాకులాడకు. మీరే ఆలోచించండి మీ లైఫ్లో. కొన్ని స్నేహాలు, అమ్మో మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టేసుకుని కలిసి ఫోటోలు దిగి కలిసి అంతా చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కనెక్ట్ అయి ఉంటున్నాం, కానీ వాళ్ళ జీవితంలో ఏమవుతుందో మనకు తెలుసా? మన జీవితంలో ఏమవుతుందో వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఏ దేశంలో ఉంటున్నారో తెలుసా? వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ స్పౌస్ ఎలా ఉన్నారు మనకు తెలుసా? తెలీదు. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇది ఫస్ట్ ఆధ్యాత్మికతలో ఇచ్చేటువంటి జ్ఞానమే ఇది. ఒకవేళ ధనం సంపాదించినా కూడా దాన్ని వాళ్ళు కంప్లీట్గా సన్మార్గంలో సద్వినియోగం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కర్మ ఫిలాసఫీని చాలా లోతుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి దాన్ని వాళ్ళు సద్వినియోగం చేస్తారు. అనవసరమైనటువంటి ఆడంబరాల వైపు వారికి ఆకర్షణ ఉండదు. ఊరికి అది ఉండాలి, ఇది ఉండాలి, పక్కింటోళ్ళని చూసి, ఎదురింటోళ్ళని చూసి, చుట్టాలను చూసి ఇలాంటి రకమైనటువంటి అత్యాశ, ఆడంబరాలు వాళ్ళకు ఉండదు. ఏదైతే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారో దాంట్లో వాళ్ళు చాలా సంతృప్తిగా ఉంటారు, ఆత్మతృప్తితో ఉంటారు. అంతేకాని అనవసరమైనటువంటి డాంబికాలకి పోవడం, అవినీతి దుర్మార్గ మార్గంలో డబ్బు సంపాదించడం లాంటివి వాళ్ళు చేయరు. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా అలా చూస్తున్నారు అంటే అది మనం అర్థం చేసుకోవాలి, ఆధ్యాత్మికతను కేవలం వాళ్ళు వింటున్నారు మాత్రమే, ఆచరించటం లేదు అనేసి. ఆచరణే ముఖ్యం. వినింది ఒక్క మాట అయినా చాలు, కానీ దాన్ని జీవితాంతం ఆచరించగలిగితే దాని యొక్క ఫలితం ఉంటుంది. దాని యొక్క ఫలితం అనేటువంటిది మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. కాబట్టి ధనం అనేటువంటి ఈ సంపత్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనం సద్వినియోగం అనేటువంటిది చేసుకుంటాం. అయితే కొంతమంది ఏమంటారు అంటే రాబిన్ హుడ్ స్టోరీ అన్నమాట. రాబిన్ హుడ్ స్టోరీలో ఏంటి, ఎలా సంపాదించి మళ్ళీ మేము మంచి వాటికే ఉపయోగిస్తున్నాము అండి అంటారు. సో అక్కడ ఏమవుతుంది, ఇది అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓ పక్క అప్పు తీసుకుంటున్నాం, ఓ పక్క డిపాజిట్ చేస్తున్నాం. డిపాజిట్ అంతా అయిపోయింది, మళ్ళీ అప్పు తీసుకుంటున్నాం, మళ్ళీ డిపాజిట్ చేస్తున్నాం. అప్పు డిపాజిట్, అప్పు డిపాజిట్. సో ఫైనల్ బ్యాలెన్స్ ఏంటి? 0.
సో మన దగ్గర ఎంత ఉందో దాంతో మనం పుణ్యం సంపాదించుకుంటే చాలు. అన్యాయంగా డబ్బులు సంపాదించి దాంతో పుణ్యం చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. కాబట్టి ఈ విధంగా ధనాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. ధనమే మాయ అని అంటారు. యాక్చువల్గా ధనం మాయ కాదు, ధనం ఖర్చు పెట్టే చేతుల్లో మాయ ఉంటుంది, ధనంలో ఏం మాయ అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఇంకొక సూక్ష్మమైనటువంటి విషయం కూడా ఎస్పెషల్లీ ఈ టైంలో మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా అవసరం ఏంటి అంటే, మనం పోన్లే పాపం అనే అపాత్ర దానం ఎప్పుడూ చేయకూడదు. అపాత్ర దానం చేసినందువల్ల ఆ పాపం ఇద్దరికీ కూడా చుట్టుకుంటుంది. కాబట్టి పాత్రను చూసి మనము దానం అనేటువంటిది చెయ్యాలన్నమాట. వాళ్ళ డబ్బుతో ఏమన్నా చెడు కర్మలు కానీ చేసినట్లయితే దానికి ప్రోత్సహించినందుకు దాని యొక్క ఫలితం కూడా మనకే దొరుకుతుంది. కాబట్టి ఈ కాలంలో విరాళాల రూపంలో దేనికన్నా కూడా మనం ధన సహాయం చేసేటప్పుడు కరెక్ట్గా తెలుసుకుని అది సద్వినియోగం అవుతుంది, కరెక్ట్గా పనికొస్తుంది అంటేనే మనం చెయ్యాలి. లేదంటే మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏమవుతుంది, అనవసరంగా దుర్వినియోగం అవుతుంది, ఒక్కోసారి చెడు పనులకు కూడా అది వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ధనాన్ని కూడా మనం ఒక పవర్ కింద, ఒక శక్తి కింద యూజ్ చేసుకుని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక 4వది జనం. ఆత్మజ్ఞానంలో మనకేం తెలుస్తుంది అంటే, నేను ఏ విధంగా అయితే ఒక శరీరాన్ని ధరించి నేను పాత్ర నటిస్తున్నానో అదే పాత్ర ఎదుటి వాళ్ళు కూడా నటిస్తున్నారు. మహాపురాణమైనటువంటి రామాయణంలో రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నారు. ఇద్దరు క్యారెక్టర్స్ ఇద్దరికీ ఉన్నాయి. అలాగే మన లైఫ్లో కూడా కొందరు రావణాసురులు తగులుతారు, కొందరు రాముళ్ళు తగులుతారు. అది వాళ్ళకున్నటువంటి పాత్ర, అది వాళ్ళకున్నటువంటి రోల్. కాబట్టి ఆ రోల్కి ఏ డైలాగ్స్ ఉంటే వాళ్ళు ఆ డైలాగ్సే చెప్తారు. మనం తలబద్దలు కొట్టేసుకున్నా కూడా వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉందో అలాగే ఉంటుంది. అందుకని ఆధ్యాత్మికతలో మనకు వచ్చేటువంటి చాలా పెద్ద శిక్షణ సాక్షి స్థితి. ఎప్పుడు కలగజేసుకోవాలో అప్పుడు కంపల్సరీగా కలగజేసుకోవాలి, కానీ ప్రతిసారి కలగజేసుకోకూడదు, ప్రతి చిన్న విషయానికి కూడా కలగజేసుకోకూడదు. ఎందుకు, ప్రతి చిన్నదానికి కలగజేసుకున్నప్పుడు నిజంగా కలగజేసుకోవాల్సిన పెద్ద విషయం వచ్చినప్పుడు మన మాట ఎవరు వినరు. చాలాసార్లు రిలేషన్షిప్స్లో ప్రాబ్లం రావడానికి కూడా అదే, మన లిమిట్ని మనం క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతాం. మన హద్దును దాటేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ కాలంలో అందరికీ ఎవరి హద్దులు వాళ్ళకే కావాలి. హద్దు దాటేసి ముందుకెళ్తే పిల్లలు కూడా ఇష్టపడట్లేదు. మామ్ మై ప్రైవసీ, డాడ్ మై ప్రైవసీ. సో అందుకనేసి ఈ సాక్షి స్థితి యొక్క అభ్యాసం అనేటువంటిది, ట్రస్టీ భావన యొక్క అభ్యాసం చాలా ముఖ్యమైనటువంటిది. శ్రీమద్ భగవద్గీతలో కూడా అర్జునుడికి ఎప్పుడు మోహం పటాపంచలైంది? ఈ ఆత్మజ్ఞానం తర్వాతే ఆయనకి మోహం పటాపంచలైంది. ఒక ట్రస్టీగా నిమిత్తంగా అయ్యి నేను యుద్ధం చెయ్యాలి అంతే తప్ప నా అన్నం చంపుతున్నాను, నా తాతను చంపుతున్నానని ఈ భావనతో పెట్టుకుంటే నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించలేను, ధర్మాన్ని నేను రక్షించలేను, అధర్మం గెలుస్తుంది, ధర్మం ఓడిపోతుంది. అది ఎప్పుడు మోహం ఎప్పుడు పటాపంచలైంది అర్జునుడికి? ఆత్మజ్ఞానం తర్వాతే ఆయనకు పటాపంచలైంది. పరమాత్ముడు ఒక మహావాక్యం చెప్పారు, ఇతరులకి సుఖం ఇవ్వడం కోసం నువ్వు ఒక పొరపాటు చేస్తే చాలా త్వరగా సుఖం దుఃఖం కింద మారుతుంది అని. ఇది చాలా మహావాక్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ సుఖం కోసం నేను చేస్తున్నాను, వాళ్ళ సుఖం కోసం నేను చేస్తున్నాను అంటారు. కానీ అలా అనే ముందు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, నిజంగా వాళ్ళ సుఖం కోసం చేస్తున్నానా, లేదంటే నా అహాన్ని నేను తృప్తిపరచుకోవడానికి నేను చేస్తున్నానా, నా గొప్పని నేను చూపెట్టుకోవడానికి నేను చేస్తున్నానా? చాలామంది పిల్లలకి ఫ్యామిలీకి కూడా టైం లేనంతగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, మా పిల్లలకు మంచి ఫ్యూచర్ కోసం నేను కష్టపడుతున్నానండి అంటారు. కానీ మీ పిల్లలకి ఆ ఏజ్లో మీ నుంచి కావాల్సినటువంటిది ఏంటి? మీ టైం కావాలి, మీ సమయం కావాలి, మీతో షేర్ చేసుకోగలగాలి వాళ్ళు. కొన్నాళ్ళకి మీరు ఎంత బొమ్మలు ఇవ్వండి, ఏమన్నా ఇవ్వండి, చంటి పిల్లడు 10 రూపాయల బొమ్మ 1000 రూపాయల బొమ్మ రెండూ ఒకటే.
బట్ వాట్ దే వాల్యూ ఈజ్ యువర్ టైం, ఈజ్ యువర్ అటెన్షన్. మీరు వాళ్ళతో గడిపేటువంటి సమయం, మీరు వాళ్ళతో పంచుకున్నటువంటి అనుభూతులు ఆ పిల్లలకి ఆటోమేటిక్గా మంచి భవిష్యత్తునిస్తాయి. కాబట్టి మనం రిలేషన్షిప్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టింగ్ ఇన్ రిలేషన్షిప్ అంటే డబ్బు పెట్టమని కాదు, మన సమయాన్ని, మన ఎనర్జీని, మన థాట్స్ని ఆ రిలేషన్షిప్ మంచిగా ఉండడానికి మనం వెచ్చించాలి. డబ్బు ఇస్తున్నాను కదా ఇంకేం కావాలి అంటారు చాలామంది. డబ్బు ఇచ్చి ఏం చేసుకుంటారు వాళ్ళు? ఎన్ని చీరలను కొనుక్కుంటారు మీ వైఫ్? ఎన్ని నగలను చేయించుకుంటారు ఆమె? మీ పిల్లలకి ఎన్ని బట్టలు కొంటారు? ఎన్ని ట్రిప్పులకు తీసుకెళ్తారు? అవన్నీ లేనప్పుడు మీరు ఒక్క డబ్బే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగం లేదు. సో ఆధ్యాత్మికత మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. అలాగే ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళందరూ ప్రవృత్తిలో లేని వాళ్ళు కాదు. చాలామంది గృహస్థీలే ఎక్కువగా ఆధ్యాత్మికత, అట్లీస్ట్ బ్రహ్మకుమారీస్లో 70% గృహస్థీలే ఉంటారు. పెళ్లి చేసుకుని సంసారంలో ఉద్యోగ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళే 70 to 80% వాళ్ళే ఉంటారు ప్రపంచంలో ఎక్కడైనా, ఓన్లీ నాట్ ఇన్ ఇండియా. మరి వాళ్ళు బ్యాలెన్స్, ఏది మనకి ఏ టైంలో ఇంపార్టెంట్, అప్పుడు మనకి జనం వల్ల సుఖం లభిస్తుంది. ఇప్పుడు డబ్బు ఇచ్చామనుకోండి, నిజమే కొడుకు చాలా మంచి భవిష్యత్తు వస్తుంది, చాలా మంచికి వెళ్తాడు. మీకు అవసరమైనప్పుడు ఆ కొడుకు కూడా ఏం చేస్తాడు? నాన్న నేను నీకు డాలర్స్ పంపిస్తున్నాను, నాన్న నేను నీకు యూరోస్ పంపిస్తున్నాను అని అప్పుడు ఆ ఏజ్లో అదే సమాధానం వస్తుంది. బట్ అఫ్ కోర్స్ ఫ్యూచర్ని ఎవరూ చూడలేదు. బట్ అట్లీస్ట్ ప్రజెంట్ టైంలో మనం మంచి కర్మ చేసినట్లయితే దాని రిజల్ట్ మనకి మంచిగా వస్తుందనేటువంటి ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకోవచ్చు. బట్ అది కూడా 100% మన చేతిలో లేదు, ఎందుకంటే అలాంటి కేసెస్ కూడా చాలా అవుతూ ఉన్నాయి. బట్ అట్లీస్ట్ నా ప్రజెంట్లో నేను కరెక్ట్ స్టెప్ వేస్తున్నానా లేదా, ఫ్యూచర్లో నేను పశ్చాత్తాపడకుండా ఉంటాను అట్లీస్ట్. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనసు దివ్యంగా తయారవుతుంది, శరీరం మీద మనకి నిగ్రహం వస్తుంది, ధనాన్ని మనము సద్వినియోగం చేసి పుణ్యాన్ని సంపాదించుకునే విధంగా దాన్ని మనం ఖర్చు పెడతాము. అలాగే జనం వల్ల కూడా మనకి సుఖం లభిస్తుంది. ఈ 4 సుఖాలకి అతీతమైన ఇంకొక సుఖం ఉంది, అదే అతీంద్రియ సుఖము. దాన్నే ఆనందము అని అంటారు. సుఖం వేరు, ఆనందం వేరు. ఆనందం అనేటువంటిది చిరునవ్వు లాంటిది, సదా ఎల్లవేళలా ఉంటుంది. సుఖం అనేటువంటిది పగలబడి నవ్వడం లాంటిది, ఒక్కొక్కసారి ఉంటుంది. రెండూ ముఖ్యమే. ఒక్కోసారి మనస్ఫూర్తిగా పగలబడి నవ్వాలి, కానీ చిరునవ్వు అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి ముఖం మీద. కాబట్టి ఈ విధంగా ఈ అలౌకికమైనటువంటి అతీంద్రియ ఆనందాన్ని అనుభూతి చేయడానికి మార్గమే మెడిటేషన్. మెడిటేషన్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే మనం బోలెడు చెప్పచ్చు, కానీ ద బెస్ట్ ఏంటంటే అది ఒక తెలియనటువంటి అలౌకిక ఆనందం. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రమే దాని యొక్క విలువను తెలుసుకోగలుగుతారు. మనం మెడిటేషన్ మీద గంటల కొద్దీ క్లాసెస్ వినొచ్చు, గంటల కొద్దీ మ్యూజిక్ వినొచ్చు, కానీ కొన్ని క్షణాలైనా కూడా ఆ అతీంద్రియ సుఖాన్ని కానీ మనం అనుభవించినట్లయితే వేటిల వల్ల లభించినటువంటి జ్ఞానం ఆ అనుభూతి వల్ల మనం పొందుతాం. దాని యొక్క వాల్యూ తెలుస్తుంది, అందులో ఉన్న స్వీట్నెస్ తెలుస్తుంది, అందులో ఉన్న తీయదనం మనకి తెలుస్తుంది. ఆ అతీంద్రియ సుఖాన్ని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో మిగిలిన దుఃఖాలు వచ్చినా కూడా అవి దాని ముందు దిగదుడుపులాగా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రస్తుత సమయంలో ఆధ్యాత్మికత ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. అనేక సార్లు మానసా కార్యక్రమం గుండా ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలు, యువతీ యువకులు, మధ్య వయసు వాళ్ళు, ఆఖరికి వృద్ధులకు కూడా ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి వయసు వాళ్ళు కూడా ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం తెలుసుకుని రాజయోగ సాధన చేయడం వల్ల వాళ్ళ జీవితంలో సుఖశాంతులను అనుభూతి చేసుకోవచ్చు. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలతో మనం కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.